ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. దాదాపు 71 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ హైకోర్టు ఆయనకు బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే బెయిల్ ఇచ్చే ముందు ఒక 2 షరతులు అలాగే 2 లక్షల పూచికత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన A4గా అంటే A4 నిందితుడిగా ఆయన అరెస్ట్ అయ్యారు. అక్యూజ్డ్ 4గా ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 43 మంది వరకు నిందితులుగా చేర్చారు. అందులో 13 మంది వరకు అరెస్టులు కూడా చేశారు. అయితే ఎవరైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1గా ప్రధాన నిందితుడిగా రాజకేశిరెడ్డి ఉన్నారో ఆయన తర్వాత ఆయన విచారణ చేసిన తర్వాత చాలా మందిని విచారించి నిందితులుగా చేర్చి చాలా మంది వరకు అయితే ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 షూరిటీలు 2 లక్షల పూచికత్తుపై విజయవాడ ఏసీపీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వారంలో 2 సార్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తం మీద జూలై 19న ఆయనను అరెస్ట్ చేసింది. ఆ ఏసీబీ సిట్ బృందం అయితే ఆయనను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక తాజాగా బెయిల్ రావడంతో కాసేపట్లో ఆయనను విడుదల చేసేందుకు అధికారులు కూడా సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ జైలు దగ్గర రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వైసీపీ నేతలు అలాగే ఎంపీ అవినాష్ అంటే ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి అనుచరులు కూడా అక్కడికి పెద్ద మొత్తంలో చేరినట్టు తెలుస్తూ ఉన్నది. ఈరోజు ఆయన బెయిల్పై హాజరు కాబోతున్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఆయనకు మధ్యంతర బెయిల్ ఇష్యూ చేసిన విషయం తెలిసిందే. ఇక మధ్యంతర బెయిల్ ఆయనకు మంజూరు అయినప్పుడే చాలామంది అది పర్మనెంట్ బెయిల్గా మారబోతుందని చెప్పేసి చాలామంది ఊహాగానాలు అయితే వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏదైతే 3 రోజుల పాటు వెసులుబాటు కల్పించిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి పోలీసులకు సరెండర్ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలో ఆయనను విచారించిన అంటే ఆయన తరపు న్యాయవాదులు కానీ అటు గవర్నమెంట్ ఏసీబీ తరపు న్యాయవాదులు పూర్తి విచారణ తర్వాత ఏసీబీ హైకోర్టు అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదివరకే చాలామందికి అంటే ఇప్పుడు మనము అదో చూసాము ఎవరైతే ఓఎస్డీగా ఉన్నారో ఓఎస్డీ అలాగే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే గోవిందప్పలకు కూడా బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసింది. వారి బెయిల్ మంజూరుపై కూడా కొన్ని ఊహాగానాలు అయితే వెలువెత్తాయి. అంటే వారి బెయిల్ మంజూరు రద్దయ్యే అవకాశం ఉంటుంది. మరి తిరిగి వారు కోర్టుకో అంటే తిరిగి వారు అధికారులకు అయితే హాజరు కావాలి, సరెండర్ కావాలి పోలీసుల వద్ద అన్నట్టు కొన్ని ఊహాగానాలు వచ్చాయి. మరి ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో మరి వీరి మంజూరు అనేది అంటే వీరి బెయిల్ అనేది శాశ్వతంగా అంటే ఉంటుందా, నిలబడుతుందా, లేదంటే మరే రకంగా వారి బెయిల్ మంజూరును అంటే రద్దు చేస్తూ మరేదైనా కోర్టు కీలకమైన అంశాలను వెలువడించే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇప్పుడు తాజాగా చర్చ సాగుతుంది. మొత్తం మీద 71 రోజుల తర్వాత మిథున్ రెడ్డి అయితే మొదటిసారిగా ఒక అంటే బెయిల్ పైన అయితే ఆయన రానున్నారు. మొత్తం మీద ఇప్పటికైతే లిక్కర్ స్కామ్ కేసు అనేది అంటే లిక్కర్ కేసు అనేది ఇంకా విచారణ కొనసాగుతున్న దశలోనే ఉన్నది. ఇంకా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా ఇటు నిపుణులు అటు అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి మొత్తం మీద 71 రోజుల తర్వాత మిథున్ రెడ్డి అంటే బెయిల్ అయితే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అలాగే మిథున్ రెడ్డి అనుచరులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు రాబోయే రోజుల్లో జరుగుతాయి. ఎవరైతే బిగ్ బాస్ ఇక నిందితుడిగా చేరబోతున్నారు, బిగ్ బాస్ను కూడా అరెస్ట్ చేసి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఆయనను కూడా ఈ కేసు ఆయన మెడ కూడా చుట్టుకోబోతుందని గత కొంతకాలంగా అంటే లిక్కర్ స్కామ్ కేసు వచ్చిన ఏడాది నుంచి అదే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఆ బిగ్ బాస్ పై అంటే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న ఆరోపణలుగానే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అయితే ఆయన నిందితుడిగా చేర్చలేదు. ఎలాంటి కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోలేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతుందో.